అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ భగత్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఆశీర్వచన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు తల్లిదండ్రులచే ఆశీర్వచన్ పేరుతో పాఠశాల చైర్మన్ సౌగాని కొమరయ్య గారు పిల్లలకు ఆశీర్వాదాలను ఇప్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజలను చేసి ఆశీర్వాదాలను పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఈ పరిణామంతో భావోద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలలో సత్ప్రవర్తనను నెలకొల్పేందుకు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు కృషి చేస్తున్న తీరును కొనియాడారు. ఈ సందర్భంగా వివేకానంద విద్యానికేతన్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సావుగాని కొమరయ్య గారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో విద్యతో పాటుగా విలువలకు పట్టం కడుతూ విద్యార్థుల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ సనాతన ధర్మంపై విశేష సేవలందిస్తున్న దక్షిణామూర్తి గారు మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాల, సమాజం, కుటుంబం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లను, ప్రవర్తనను గమనించాలని, వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమం అనంతరం పాఠశాలల చైర్మన్ సావుగాని కొమరయ్య గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటుగా సంస్కారం, కుటుంబ సంబంధాలు, ఆత్మీయత, అనుబంధాలు, సామాజిక స్పృహ లాంటి విషయాలు బాల్యం నుంచే బలపడేలా విద్యతో పాటుగా అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ జిల్లాలోనే భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ ప్రత్యేకంగా ముందుకు వెళ్తూ సమాజ మన్ననలను పొందడం మాకెంతో సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మిథున్ జే మిశ్రా గారు, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్ గారు, కరీంనగర్ భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థ ఏవో తుంగాని సంపత్ గారు మరియు ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సావుగాని కొమరయ్య గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. కార్యక్రమానికి ముందు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ముఖ్య అతిథులతో కలిసి పాఠశాల చైర్మన్ సావుగాని కొమరయ్య గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఆశీర్వచన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పిల్లల లోపల చదువు, రాయడం, పరీక్షలు, మార్కులు కాదు, ఒక పరివర్తన, వాళ్ళ లోపల ఒక గొప్ప మార్పు రావాలనే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ప్రతి విద్యా సంవత్సరం ఈ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా పిల్లల లోపల ఒక సత్ప్రవర్తన, తల్లిదండ్రుల లోపల ఒక బాధ్యత, వాళ్ళ పిల్లల్ని పెంచే దశలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఈ వేదిక పాల్పంచుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ఈ ప్రయత్నాన్ని ప్రతి విద్యా సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. అర్థమైంది కదా డాక్టర్ చేసిన వైద్యం ఏంటిది? అప్పుడు ఆయన ఉండబట్టలేక అడుగుతాడు, డాక్టర్ నా భార్యకు మీరు ఏ వైద్యం చేసినారు అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, ఫలానా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక సీరియల్ వచ్చింది, ఆ సీరియల్ చదివిన వాళ్ళందరూ కూడా ఇలా అవుతారు. మరి ఏమైందంటే ఆ సీరియల్ వస్తూ మధ్యలో ఆగిపోయింది. ఆ ఆగిపోవడం వల్ల, ముగింపు లేకపోవడం వల్ల చదివిన వాళ్ళందరూ ఇలా తయారైందని చెప్తారు. మరి డాక్టర్ ఇది నిజమే, కానీ మరి నువ్వే వైద్యం చేసినావా అంటే ఆ సీరియల్ రాసిన నేనే, ముగింపు చెప్తాను ఈ 6 రోజులు మీ ఆవిడగా చెప్తానంట. సో మన దగ్గర టీవీల పరిస్థితి ఇలా ఉంది. ఆ సీరియల్ వస్తుంటే అంటే భర్తను పట్టించుకోదు ఆమె, భార్యను, కొడుకులు పట్టించుకోదు, అత్తను పట్టించుకోదు, మామను పట్టించుకోదు, బీపీ వస్తుంది ఆమెకు, తర్వాత షుగర్ వస్తుంది, రేపేమొస్తుందో మాపేమొస్తుందో, ఈ దొంగ సగం ఎత్తుకపోయినా కూడా మనకి ఈ విధంగా ఈ మన పిల్లలని మన టీవీలో, సీరియల్లో, సినిమాలో
ఇవన్నీ ఎంతో ముఖ్యమో మన పిల్లలు ఎడిపోతున్నాడు, వాటి గుట్కా తింటుండా, వాటి దొంగతనం చేస్తుండా, వాటి సెకండ్ షో సినిమా పోతుండా, వాటి క్రికెట్ పేరు మీద పెట్టి డ్రగ్స్ తింటాడా, ఏం చేస్తున్నాడు, ఏం కడతాడు అనేది మనం అందరం కూడా నువ్వు ₹1 కోటి సంపాదించుకున్న విలువ లేదు నీ సంతానం. అందుకోసం హిందీలో ఒక సామెత ఉందన్నట్టు, పూతు కుపూతు హైతో కెముదన సంచయ్, పూతు సుపూతు హైతో కెముదన సంచయ్. అంటే కొడుకు చెడ్డోడైతే నువ్వు సంపాదించి ఏం లాభం లేదు, వాడు మొత్తం నాశనం చేస్తాడు. కొడుకు మంచోడైతే నువ్వు సంపాదించవలసిన అవసరం లేదు, వాడే సంపాదించుకుంటాడు. కాబట్టి కావాల్సింది ఏంటిది చెప్పండి, ఏం కావాలి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, పెద్దలు అసలు ఏం కావాలి మనకు? మంచి సంతానం కావాలా. మంచి సంపాదన ఉంటే వాడే సంపాదించుకుంటాడు, చెడ్డోడైతే నువ్వు సంపాదించినా కూడా వాడు కాపాడాడు. కాబట్టి మన పిల్లలని మంచి వాళ్ళు తయారు చేయడానికి కోసము మనం ఏం చేయాలో ఇది ఒక తపస్సు. పిల్లలకి మనం కూడా ఈ మధ్యన సంతానం తక్కువైపోయింది, గారాభం ఎక్కువైపోయింది, పిల్లలు కూడా మన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకటే సంతానము, 2 ఇద్దరు లేకుంటే 3, ఇట్లా మన సంతానం తక్కువ అవడం వల్ల ఇప్పుడు ఇటు మనం పనిష్మెంట్ చేయొద్దు, స్కూల్ పనిష్మెంట్ చేయొద్దు. మరి పిల్లవాడు తప్పు చేస్తే వాడికి తప్పనట్టు తెలియాలి. కాబట్టి మెల్లగానైనా కూడా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఏముందంటే లాలయేత్ పంచవర్షాన్ని, అంటే 5 సంవత్సరాలు మంచి అల్లారు ముద్దుగా వాళ్ళని పోషించాలి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్, అంటే 15 సంవత్సరాల వరకు అవసరమైతే శిక్షించాలి. ప్రాప్తేషు షోడశే వర్షే, అంటే 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లి తండ్రి పిల్లలతోటి ఎట్లా ఉండాలి, దోస్తులాగా ఉండాలట. కానీ మనం ఏం చేస్తున్నాము, 5వ ఏళ్ళ నుంచి దోస్తులాగా ఉంటున్నాం మనం. అందుకోసమే పిల్లలకి భయము భక్తి ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఎప్పుడు శిక్షించాలా, ఏం చేయాలో అలా చేయాలి. కాబట్టి మన పిల్లలు మనం బాగుంటేనే మనం ఎన్ని కోట్లు సంపాదించినా కూడా దాని యొక్క విలువ ఉంటుంది. కానీ మన సంతానం కనుక మంచిది కాకపోతే మనం ఎన్ని సంపాదించినా కూడా బూడిలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వివేకానంద విద్యానికేతన్, భగత్ నగర్, కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.